ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క వాక్యానికి వినటానికి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోరికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ఆయన, మీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడివి, కనికరం గల దేవుడివి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీ పాదాల దగ్గర కూర్చొని మీ నామాన్ని స్మరించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క వాక్య భాగంలో ప్రభా మాతో మీరు మాట్లాడి ప్రభా మమ్మలను, మా కుటుంబాలను, మీ బిడ్డల యొక్క విశ్వాసులైన బిడ్డల యొక్క కుటుంబాలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము. ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా నా తండ్రి, మీరే మాతో మాట్లాడే దేవుడు అయి ఉన్నావు. మేము నిన్ను ఘనపరచు వారిగా మమ్మల్ని మీరు వాడుకోమని అడుగుతున్నాను. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీవే మాతో స్పష్టంగా మాట్లాడి సహాయపడమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మరి చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు కూడా మనం చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాల వరకు కూడా మనము చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. 42వ వచనాన్ని. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యం, చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. చాలా శ్రేష్టమైన మాటలు. యేసు పాదాల దగ్గర కూర్చుంటే నీకు మేలు అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. యేసు పాదాల దగ్గర ఉన్న నీవు, నేను, మనమందరం కూడా దేవుడు మనల్ని అనేకమైన మేలులతో తృప్తిపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ మనకు కనపడుతున్నారు, ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇక్కడ మరి బేతనీ అని గ్రామము. ఆ గ్రామములో ప్రియులారా, ఆ గ్రామము యెరూషలేముకి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గ్రామము యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన ప్రయాణమై వెళ్ళాడు, ఆ గ్రామాన్ని ప్రవేశించాడు. ఆ గ్రామములో ఒక కుటుంబం పేరు మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంటి చేర్చుకున్నది. చాలా మంచి సందేశము, చాలా మంచి మనసు. మార్త యేసు ప్రభు వారిని తన ఇంటి చేర్చుకున్నది అని రాయబడింది. మార్త యేసు ప్రభు వారిని చేర్చుకోవటం మంచిదయ్యింది. కానీ ప్రియులారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. తన సహోదరి ఉంది, అక్కడ ఇంకో మాట రాయబడి ఉంది 39వ వచనంలో. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను అని రాయబడింది.
మార్తా యేసు ప్రభు వారిని ఇంటికి చేర్చుకుంది. మరియా అనే సహోదరి, మార్తా మరియా ఇద్దరిలో మరియా యేసు పాదాల దగ్గర కూర్చుండే ఆయన బోధ వినుచుండేనని రాయబడింది. చాలా శ్రేష్టమైన అనుభవాలు ఇందులో. మార్తను యేసు ప్రభు వారిని ఇంటికి ఆహ్వానించింది. ఎంత గొప్ప ఆశీర్వాదం! మంచిదే, కానీ ఆయనతో మాట్లాడటం కానీ ఆయన యొక్క బోధ వినటం కానీ మార్త చేయలేకపోయింది. మార్త చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయనను మామూలుగా శారీరకంగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువారు అందరికీ తెలుసు. యేసు ప్రభువారు అందరికీ పరిచయమే. ఆయనను ఎలా చూస్తామంటే, కొంతమంది ఆయన ఉన్నాడు కదా, ఆయన అన్నీ చేస్తాడు కదా, ఆయన చూస్తాడు కదా అని అనుకుంటాం. కానీ యేసుతో మనం మాట్లాడాలి. యేసు ప్రభువారి యొక్క మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. ఆయన అందరి యొక్క సమస్యలను తీర్చగలిగిన దేవుడు. ఎవరైతే ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన యొక్క బోధకు లోబడతారో, ఎవరైతే తన ఇంటి చేర్చుకొని తన ఇంటిలో ఉన్న వాటి విషయాలు ఆయనకు తెలియచేస్తారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చుంది. చాలామంది దేవుని సన్నిధానంలో కూర్చోలేరు, వాక్యాన్ని వినలేరు. పాటల్లో, వర్షిప్లో, సాంగ్స్లో, పరిచర్యలో ఉన్న ఇంట్రెస్ట్, ఉన్న ఆసక్తి దేవుడు మాట్లాడే వాక్యం పైన నిలపలేరు కొద్దిమంది. ఇక్కడ ఏం రాయబడిందంటే, మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారని గ్రహించి మనము యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. కారణం ఏంటంటే, యేసు పాదాల దగ్గర మన జీవితానికి పరమార్థం ఉంది. అందుకని మనం ఒక మాట మనం చూస్తే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూద్దామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన ఒక మాటను మనం చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ చరణాన్ని మనం చదువుకుందాం. 34వ చరణాన్ని. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా హృదయ బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమైన వారు ధన్యులు అని రాయబడింది. ఎప్పుడు ప్రియులారా? అనుదినము దేవుని యొక్క గడప దగ్గర కూర్చోవాలనే అనుభవం ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనమే ప్రేరేపణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారమై ఉన్నాం. అనుదినము ప్రతిరోజు యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. అది ఉదయకాల సమయము, మధ్యాహ్నకాల సమయము, అలాగనే రాత్రికాల సమయంలో. ఈ సమయాలన్నింటిలో కూడా యేసు పాదాల దగ్గర మరియవలే కూర్చోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ఉపదేశం వినువారు ధన్యులు అని రాయబడింది. సామెతలు 8:35లో 34లో వచ్చిన రాయబడిన మాట ఏంటి? దేవుని యొక్క ఉపదేశాన్ని వినువారు ధన్యులు. ఆయన ఏమి మాట్లాడనై ఉన్నాడు, ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన ఏమి మాట్లాడనే ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆయన మాట్లాడితే మన సమస్య తీరిపోద్ది. ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారు అనేక మంది, చాలామంది భక్తులు, విశ్వాసులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆయన మాట్లాడాలని, ఆయన స్వరాన్ని వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అదే అనుభవంలో మీరు ధన్యులు, నా ఉపదేశాన్ని వింటే మీరు ధన్యులని రాయబడిన కీర్తనకారుడు రాసినటువంటి మాటల భావాన్ని బట్టి ఇక్కడ మరియ కూర్చున్నది. యేసు పాదాల దగ్గర కూర్చున్నది ఆమె. ఎంత గొప్ప అనుభవం! ఏమో కూర్చొని ఏం చేస్తుందంట, ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినొచ్చుండేనని రాయబడింది. యేసు ఏమి మాట్లాడుతున్నాడో, యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని బోధిస్తున్నాడో, ఆయన ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో, ఆయన ఎవరి హృదయాలతో ఎలాగ మాట్లాడగలుగుతాడో, ఎవరి హృదయంలో ఉన్న ఆలోచన, ఎవరి హృదయంలో ఉన్న విచారాన్ని
ఆయన మాటల ద్వారా ఎలాగా దాన్ని తీసివేయగలడో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన బోధ వినుచుండాను. చాలామంది జ్ఞాపకం చేసుకుంటే యేసు పాదాల దగ్గర కూర్చొని అనుభవం చాలామంది తక్కువగా ఉంటుంది. చాలామంది కూర్చుంటారు, కానీ ఎక్కడెక్కడో ఆలోచనలన్నీ కలిగి ఉంటారు. ఎక్కడెక్కడో అనాలోచనమైన అజాగ్రత్తగా కూర్చుండేవారు చాలామంది ఉంటారు. వారు ఏమనుకుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్నప్పుడు ఆసక్తి, దేవుని యొక్క బోధ వినటానికి ఆసక్తి చూపేవారిగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో అపవాది కొంతమందిని అలాగా ట్రాక్ మార్చేస్తూ ఉంటుంది. విననీయదు. వింటే ఎక్కడ బాగుపడతారేమో, వింటే వారి జీవితాలు ఎక్కడ దేవునికి సమర్పించుకుంటారేమోనని, వింటే వారి జీవితాలు దేవుని యందు భయభక్తులు కలిగి వారి నీతి మార్గంలో నడుస్తారేమోనని అపవాది కొంతమందిని కూర్చొని వాక్యాన్ని విననీయదు. అప్పుడే మనకి బయట నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడే మన బంధువులు వస్తుంటారు. ఓకే, కానీ అదే సమయం దేవుని వాక్యం వినే సమయంలోనే మనకు అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. నిజమే, ఇక్కడ ఆమె జీవితంలో కూడా ఆటంకం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. సామెతలు 8:34 ఉన్నాడు, నా ఉపదేశం వినువారు ధన్యులని రాయబడింది. యేసయ్య కూర్చొని ఏదైతే మాట్లాడనై ఉన్నాడో, ఏదైతే మనకు అవసరమైందో ఆయన మాట్లాడితే మనకు అవసరం, ఆ మాట మనకు జీవింపజేస్తుంది. దాని కొరకు జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఇదిగో ఈ క్యారెక్టర్ను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దేవుని పాదాల దగ్గర కూర్చోవటం మంచిది. రెండోది, ఆయన బోధ వినాలి. ఆయన బోధ తప్ప వేరే బోధ వినటానికి వీలు లేదు. మనకున్న స్టేటస్, మనకున్న ప్రతి దాన్ని మనం తెలియచేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నది లేనిది సమస్తము ఆయనే. ఆయన ద్వారానే, ఆయన మాట ద్వారానే మనం ఈ లోకంలో జీవించాలి. అందుకనే ఇక్కడ మంచి అనుభవాన్ని నేర్పిస్తుంది మరియా. యేసు ప్రభు వారిని పిలిచింది, మార్త ఇంటికి పిలిచింది. అసలుగా ఆయన యేసు ప్రభు వారి ఇంటికి రావటువంటి ఎంత ధన్యత, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన, అంత జాలి కలిగినవాడు. ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వస్తాడు. ఎవరు ఏదైతే విన్నయించుకుంటారో ఆ మాటను వింటాడు. వారికి కావలసిన వాటిని ఆయన తెలియచేస్తాడు. చూడండి, ఇక్కడ 10:40 రాయబడిన మాట ఏంటంటే, ఆయన బోధ వింటున్న మరియ క్యారెక్టర్ మనం చూసాము. 40 ఏం రాయబడిందంటే, ఆహ్వానించిన ఆమె విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మార్త పని ఎలాంటిదంటే విస్తారమైన పనులు. ఒకటి కాదు, రెండు. ఒకటి అయిన తర్వాత ఇంకొకటి, అదైన తర్వాత మరొకటి, అదైన తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి. యేసు ప్రభు వారు ఇంట్లో కూర్చోబెట్టి ఆమె ఒకటే లోకానుసారమైన పనులు, చాలా పనుల్లో ఆమె బిజీ అయిపోయింది. ఆయన పని చేయొద్దనట్లేదు. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము చూద్దామా ఒక మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని చూద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ చరణాన్ని మనం చదువుకుందాం. 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దేవునికి స్తోత్రములు. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతుంది ఆమె. యేసు ప్రభు వారు వచ్చారు, అవి చేయాలి, ఇవి చేయాలి, వాటిని సిద్ధం చేయాలి. అసలు సిద్ధం చేసిన తర్వాత పిలవాలి ఆయన్ని. అందుకే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి.
సిద్ధపాటు చాలా అవసరం. ప్రార్థనకు రావాలన్న సిద్ధపాటు, అన్నీ సిద్ధం చేసుకోవాలి. నీ మనసులో ఏ ఆలోచన ఉండొద్దు. దేవునిని కొద్దిసేపైనా ఆరాధన చేయాలి. ఏమో విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతుంది. ఇక్కడేం రాయబడింది? యోహాను సువార్త 6:27 రాయబడిన మాట ఏంటి? క్షయమైన కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే పనిని గురించి కష్టపడుకొడి, నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఆహారానికి పోల్చి చెప్తున్నాడు ఆయన. ఆహారానికే కష్టపడండి. ఏ ఆహారం ఇది? క్షయమైన ఆహారం కొరకు, నిత్య జీవం కలుగు చేయు ఆహారము కొరకు. దేవుని యొక్క మాట విన్న ప్రతి ఒక్క జీవితము ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకోవటం ద్వారా అక్షయమైన ఆహారాన్ని కూలిపోయింది. తొందర, అవును, చాలా తొందర ఉంటారు కొంతమంది. చాలా తొందరపడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు తొందరపడొద్దు. దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యమైనది. వాక్యములు ఉన్నప్పుడు తొందరపడొద్దు. వాక్యాన్ని పోగొట్టుకున్నట్లయితే మన జీవితంలో సమృద్ధైన ఆహారం ఉండదు. కుటుంబంలో కావలసిన ఆహారము, ఆత్మీయమైన ఆహారము, రెండింటిని కోల్పోతాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? క్షయము ఆహారం కొరకు కష్టపడుకుడి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు. నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దాని కొరకు మనం వినాలి. దేవుని యొక్క వాక్యం అదే మనతో మాట్లాడుతుంది. ఆమె విస్తారమైన పనులు పెట్టుకోవటం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టింది. పిలిచి ఆహ్వానించిన యేసుక్రీస్తు ప్రభువారిని పక్కకు పెట్టింది. ఆయన్ని ఒకవేళ ఇంట్లో కూర్చోబెట్టి ఆమె విస్తారమైన పనులు చేస్తుంది. ఆమె పని అదే. ఇంకా ఆమె పని చేసుకోవటమే. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా పని చేయాలి, చేయకూడదు అని ఎప్పుడు అనలేదు ఆయన. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేనిలో తొందరపడుతున్నాం? దాన్ని సిద్ధం చేయాలని, దీన్ని సిద్ధం చేయాలని తొందరపడుచున్నావా? దానిని సంపాదించాలని, దీనిని సంపాదించాలని ఈ లోక వ్యయ ప్రయాసాలు పడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రేమ కలిగిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు మార్త యొక్క క్యారెక్టర్ను మనకు తెలియచేస్తున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో నిబ్బరము కలిగిన ధైర్యముతో, హృదయము కలిగి ఆయనను మనం ఆరాధన చేయాలి. ఆయన వాక్యాన్ని వినాలి. వాక్యం విన్నప్పుడే కదా నువ్వు ప్రార్థన చేయవలసిన వాడు అవుతావు. వాక్యం విన్నప్పుడే కదా నువ్వు ఏ రకంగా ప్రార్థన చేయాలో నీకు తెలుస్తుంది. ప్రార్థన తండ్రితో మాట్లాడే అనుబంధాన్ని పెంచుంది. ప్రార్థన చేయకపోతే దేవునికి నీకును ఎడబాటు అయిపోతుంది. ఇక్కడ అదే కనపడుతుంది. ఆమె తొందరపడుతుంది. మళ్ళీ అంతమటికే కాదు, ఆయన యుద్ధకు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఎవరు? మార్త వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయిస్తున్నాను. యేసు నీ జీవితంలో లేకపోతే ఒంటరివాడివే నీవు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే ఒంటరిదానివే నీవు. ఎంతమంది ఉన్నా, నీకు అనేక మంది బంధువులు ఉన్నా, ఒంటరి లైఫ్ అయిపోద్ది, ఒంటరి జీవితం. యేసయ్య నీకు తోడుగా లేకపోతే ఒంటరి జీవితం అనుభవిస్తాం. ఒంటరి జీవితంలో నువ్వేమి చేస్తావో, నువ్వు ఎలాగుంటావో, ఏ రకంగా ఉంటావో అసలు నీ జీవితం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నేను నడిపించేవాడు లేడు. నేను నడిపించే నాయకుడిని కోల్పోయావు. నేను నడిపించి ప్రేమతో నడిపించగలిగిన దేవునికి వాక్యానికి దూరం అయిపోయావు. అందుకనే ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే ఒంటరి జీవితము దేవునిని విడిచిపెట్టే అలాంటి ఆలోచనలు కలుగ చేస్తుంది. ఒంటరిగా ఉంటే దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేవు. ఒంటరిగా ఉంటే దేనిని కూడా చేయాలని ఆలోచన రాదు. జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాక్యాన్ని వింటున్నావు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనెందుకు లోలీనెస్లో ఉన్నాను, నేనెందుకు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానంటే
నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలంటే నేను యేసుతో లేను, యేసు నాలో లేడు. అందుకే నా జీవితము ఒంటరిమయం అయిపోయింది. ఒంటరిగా ఉన్నాను నేను, ఏకాకిగా ఉన్నాను నేను. ఉండటానికి అందరూ ఉండొచ్చునేమో, కానీ దేవుడు లేని జీవితము ఒంటరి జీవితం అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రభువారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నేను ఒంటరిదానని. ఎందుకు అవుతుంది? నీ సహోదరు ఉంది. అంతమటిగా కాదు, వీరి ఇరువురు కాకుండానే ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడు నీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒంటరిదానివని నువ్వు ఎలాగంటావు? నువ్వు ఒంటరివాడివని నువ్వు ఎలాగంటావు? ఆయనను ఏం చేయగలడు? ఆయన అద్భుతాలు అంటే నీకు తెలుసు. ఆయన చేసే దానినన్నీ కూడా నువ్వు చూస్తున్నావు, చూడగలవు నీవు. కానీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడట్లేదు. నేను ఒంటరిదాన్ని, నాకెవరు లేరు, దిగులు పడుతున్నాను, నాకెవరైనా సహాయపడతారేమో, నేను ఒంటరిదానిని, ఒంటరివాడిని, ఏముందలే ఈ జీవితం అని మనం అనుకుంటున్నాం. కానీ నీవు దేవునికి దూరం అయిపోతే నువ్వు దూరం అయిపోతావు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నిజమే, నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నీ సహోదరైనా నీ తండ్రి అయినా దేవుని గురించి తెలిసిన వారు నీకు దూరం అయిపోతారు. కారణం ఏంటంటే నీ పనులు వేరుగా ఉంటాయి. యేసు ప్రభుని విడిచిపెట్టిన వారి పనులు, ఆలోచనలు వేరుగా ఉంటాయి. యేసును కలిగిన వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మధ్యాహ్న ఈ సమయంలో ప్రియులారా. యేసును కలిగి ఉన్న వారి యొక్క ఆలోచనలు ప్రతిదీ కూడా ఆయనకి తెలియచేస్తారు. ప్రభా, నేను ఈ పని చేయాలనుకుంటున్నా, నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడు, నేను చేయమంటావా వద్దా అనే దేవుని పైన ఆధారపడతారు. అది ఒంటరివాడు అనుకోండి, వారి ఆలోచనలు వేరు, వారి నిలకడలేని జీవితం. వారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడికి వెళతారో తెలియదు, వారు ఏ సమయంలో లెగుస్తారో తెలియదు, వారు ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ పైన నాయకుడు లేడు, వారు ఒకళ్ళ పైన ఆధారపడిన వారు కూడా కాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనేను. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువుని వారిని అంటుంది మార్త. మరియ నీ దగ్గర కూర్చుంది కదా ప్రభా, నేను ఇన్ని పనులు చేస్తుంటే మరి ఒక్కసారి మార్తకు సహాయం చేసిరపో మరియా అని నువ్వు చెప్పయ్యా అని అంటుంది. అంటే ఆమెకు సహాయం చేయాలన్నా ఎవరి ఆజ్ఞ కావాలి? ఇక్కడ మీరిచ్చే ఆజ్ఞ, యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ, యేసు ప్రభు వారు ఇచ్చిన సలహా వెళ్ళమంటేనే ఆమెకి సహాయం దొరుకుద్ది. లేకపోతే ఇంక అదే పని కడిగినట్టుగా, తుడిసినట్టుగా ఇంకేదేదో పనులు, ఇంకా అనిష్టమైన పనులు, ఇంకేదన్నా కానివ్వండి, దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఒక వ్యక్తికి తోడే ఉంటారు. దేవుడు ఆజ్ఞాపించకపోతే వారి జీవితం ఎప్పుడు కూడా ఒంటరి లైఫ్గా ఉంటుంది, ఒంటరి జీవితం. ఈ వాక్యం వింటున్నా నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయపడుతున్నాడంటే అది నీ గొప్పతనం కాదు. ఒక వ్యక్తి వచ్చి నీ మాట వింటున్నాడంటే అది నీ మన బలము కాదు. ఒక వ్యక్తి వచ్చి నీ మాట వింటున్నాడంటే అది మన శక్తి కాదు. దేవుడే నీకు సపోర్టర్స్గా సహాయపడుతూ ఉంటాడు. అందుకని వాక్యం అంటుంది, ప్రభువా నువ్వు వెళ్ళి చెప్పయ్యా. మరి ఆమె చెప్పొచ్చు కదా, తన సహోదరే కదా. మరియా ఒక్కసారి రా, నేను పని చేస్తున్నాను చెప్పొచ్చు కదా. దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఆ మాటగాడు వాడలేదు ఇక్కడ. మరి ఒక్కసారి రా, బయటికి రా అనలేదు. నువ్వు చెప్పు ప్రభు అని మాట్లాడుతుంది. అంటే మరియా మార్త దగ్గరికి వెళ్ళాలంటే దేవుని యొక్క చిత్తమై ఉంది. ఈ వాక్యం వింటున్న నీవు, నేను, మనమందరం కూడా దేవుని చిత్తములో నీకైనా నాకైనా మనందరికీ ఒక వ్యక్తి సహాయపడుతున్నాడంటే అది దేవుని యొక్క సహాయం, అది దేవుని యొక్క మనసు, అది సహాయపడటం. అందుకని చూడండి, మార్త జీవితంలో 2 క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. ఒకటి తొందరపడటం, దేవుని పనిలో తొందరపడటం. కొంతమంది దేవుని పనిని ఎరిగి ఉండి కూడా మాట్లాడకూడని మాటలు, పలకకూడని మాటలు, వినకూడని మాటలు దేవుని మందిరంలో, దేవుని యొక్క సహవాసములో మనం చాలామందిని చూస్తుంటాం. అందుకే వారికి వాక్యము వెక్కసమైపోద్ది, వారికి వాక్యము హృదయములోకి చేర్చుకోలేరు, వారు పైన ఉంటారు. అందుకని అలాంటి క్యారెక్టర్స్ కూడా
మార్త జీవితంలో మనం చూస్తున్నాం. ఒకవేళ మనం అలా ఉండినట్లయితే వాటిని మనం మార్చుకోవటం చాలా క్షేమము, అది చాలా మంచిది. తర్వాత రాయబడిన మాట చూడండి ప్రియులారా, నీకు చింత లేదా? అవును, దేనికి చింత ఉండదు యేసు ప్రభు వారికి? దేవుని వాక్యం వినకుండా బయట పని చేస్తే బాధపడతాడు ఆయన. మందిరానికి వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరి ఆశీర్వాదాలు దగ్గరికి వచ్చి కూర్చొని చాలామంది వెళ్ళిపోతుంటారు. ఆయన దానికి బాధపడతాడు. స్వరం ఉండి దేవునిని స్తుతించవలసిన వారు దేవునామాన్ని గణపరచబోతే ఆయన బాధపడతాడు. బైబిల్ చదవటం వచ్చి ఉండి మందిరములో బైబిల్ పడని వారి కొరకు ఆయన బాధపడతాడు. పరిచర్య చేయటం తెలుసుండి వాటిని పరిచర్య చేయలేకపోవటం, వాటిని చూసి ఆయన బాధపడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకోలేని వారిని బట్టి ఆయన బాధపడతాడు. చింత అంటే అదే, ఆయన బాధపడతాడు, ఆయన కూడా బాధపడతాడు. ఎందుకంటే మనము ఆయన ద్వారా కలుగు చేయబడిన వారము, మనము ఆయన వారమై ఉన్నాము, మనము ఆయన కృపలో బ్రతుకుతున్నాము. అందుకని మనము ఆయన ఎప్పుడు చింతపడతాడంటే మనము ఆయన మాట విననప్పుడు ఆయన బాధపడతాడు. కొంతమంది ఆదివారాన్ని పోగొట్టుకుంటారు. చాలామంది వాడికి తెలుసో తెలియకో తెలియదు, ఏదైనా చిన్న పని ఉన్నా ఆదివారం నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. వారిని చూసి ఇతరులు ఉండకూడదు, పాడైపోవటం ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రభు దినము, దేవుని యొక్క సన్నిధానములో నేను వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని తెలుసుకోవాలి. అందుకని చూడండి, నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీకు సహాయపడాలంటే దేవుని చిత్తము జరగాల్సిందే. అలాగనే సహాయపడిన వారిని ఎప్పుడు కూడా తోలనాడకూడదు, ఎప్పుడు కూడా వారిని ఇబ్బందికరంగా మనం మాట్లాడకూడదు. కారణం ఏంటంటే ఈ కష్టములో పాలు పంచుకోవటానికి నా దేవుడు వారిని మనసుని ప్రేరేపించి నా పనిలో సహకారులుగా ఉంచాడు. అవును, లేకపోతే మన గొప్పతనం బట్టి కాదు ప్రియులరా. అందుకు ఆయన ఏమంటున్నాడంటే 41వ చరణాన్ని మనం చదువుకున్నాం. అందుకు ప్రభు, ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మార్త చేసిన పనిని చూశాడు. యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నారు, ఆమె చేస్తున్న పనిని చూశాడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభువారు మాట్లాడుతున్నారు, ఆమె పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా 2 సార్లు పిలవటం అంటే ఏంటి తెలుసా? కష్టంగా పిలుస్తున్నాడు ఆయన. ఆయన ఇష్టంగా పిలిచినట్లేదు. మార్తా రమ్మ కూర్చో అనలేదు. మార్తా మార్తా, నువ్వు నన్ను పిలిచావు, నీ ఇంట్లోకి నన్ను చేర్చుకున్నావు, నేను ఏమీ మాట్లాడనై ఉన్నానో వినకుండానే నువ్వు బయట విస్తారమైన పనులు పెట్టుకున్నావు అని ఆయన ఏమంటున్నాడంటే, చూడండి ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు 41వ చరణంలో. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు, ఒక పని కాదు, అనేకమైన పనులు అంట. 1 కాదు 2 కాదు ప్రియులారా, అనేకమైన పనులు, 1 కాదు 2 కాదు, అనేకమైన పనులు అంట. ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఆ పని. ఎందుకు? యేసు ప్రభు వారిని ఆహ్వానించి నీ యొక్క సొంత చిత్తాన్ని సొంత పనులు చేసుకోవడానిక కాదు కదా. అందుకనే చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ చరణంలో ఒక మాట ఉంటుంది. ఆయన భోజనం చేయొద్దని, ఆహారాన్ని సిద్ధం చేయొద్దని ఆయన ఏం మాట్లాడాడు ప్రియులారా. ఆయన అలాగా మాట్లాడేవాడు కాదు. అందరూ అనుకున్నట్లుగా ఆయన అలాంటి దేవుడు కాదు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు వచ్చినట్లు రాకుండా, ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఒకవేళ పిండి పదార్థాలు, ఆహారాన్ని ఒకవేళ సిద్ధం చేస్తుందేమో తెలియదు. ఆమె అనేకమైన పనుల్లో ఈ పని కూడా ఒక భాగమై ఉండొచ్చు. యేసుప్రభు వారు వచ్చారు, మంచి ఆహారం పెట్టాలని అనుకుని ఉండొచ్చు. ఆమె ఒకవేళ అనేకమైన పనులు చేస్తూ ఉండొచ్చును. ఆ పనులు ఈ పని కూడా ఉండవచ్చును, మనకు తెలియదు. కానీ ఇక్కడ లూకా భక్తుడు, వైద్యుడైన లూకా మాట్లాడుతున్న మాట ఏంటంటే 21వ వచనము 34వ చరణంలో ఏమంటాడంటే, ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనను
మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యం మీద జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి. వాక్యము విన్నది విన్నట్టుగా నెరవేరుద్ది. అది నెరవేరాలంటే మీ మనసులను దేవునికి సమర్పించాలి. అది మీ జీవితంలో చూడాలన్నప్పుడు దేవునికి మీరు త్యాగపూరితమైన జీవితాన్ని సమర్పించాలి. వాక్యం అదే మాట్లాడుతుంది. అలాగని 12:22 వచనంలో కూడా రాయబడిన మాట మనం చూద్దామా? లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం 22వ చరణాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, దయతో ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను చింతించుకోడి అని రాయబడింది. లూకాసు వార్త 12:22వ వచనంలో రాయబడిన 22వ చరణంలో రాయబడిన మాట అండి, ఏమి తిందుమో అని మీ ప్రాణము గుర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చైనను చింతపడొద్దు. కారణం ఎందుకు చింతపడొద్దు అన్నాడు? ఆయన సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. నువ్వేం తింటావు అది ఇస్తావు, నువ్వేం ధరించుకోలేవాడు ఆయన ఇవ్వగలడు. కానీ దాని కొరకు చింతపడాల్సిన లేదు. యేసు ప్రభు వారికి ఏదైనా చేసి తృప్తిపరచాలని బాహ్యమైన ఆలోచన మనకు అవసరం లేదు. ఆయన ఏది ఇస్తాడో అది తీసుకోవాలి. ఆయన మన దేహానికి ఏది ధరింపచేస్తాడో మనం ధరించుకోవాలి. దాని గురించి చింతపడొద్దు. కానీ నా నోటి నుంచి వచ్చే వాక్యము కొరకు జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. అవును ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మన జీవితంలో పోగొట్టుకోవలసిన వాటిని మనం చాలా వరకు పోగొట్టుకున్నాం. అందుకని యేసు ప్రభు వారు అంటారు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం అంటే వేదన, దుఃఖం, పనుల గురించి వేదన, వాక్యం గురించి కాదు. ఇక్కడ వాక్యం వినాలి. యేసయ్య నా గురించి ఏం మాట్లాడతాడో దాని గురించి నేను తెలుసుకోవాలి, నా హృదయాన్ని సరి చేసుకోవాలని కాదు. ఇక్కడ పనుల గురించి విచారపడుతుంది ఏమే. అది చాలా బాధ కదా, అది చాలా కష్టం. ఆయన శారీరకమైన పనిని చూసి సంతోషించేవాడు కాదు. ఆయన శారీరకంగా నలిగిపోతున్న వారిని చూసి సంతోషించేవాడు కాదు. ఆత్మీకంగా నలిగిపోతూ ఆత్మీకంగా మా కుటుంబాలు ఎదగని వారి కొరకు ఆయన బాధపడుతున్నాడు. ఆ మాటకు అర్థం అది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. విచారం కలిగి తొందరపడుతున్నాం, కానీ అవసరమైనది ఒక్కటే అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఏది అవసరమైనది ఒకటే. దేవునికి తెలుసు నీ అవసరత, నా అవసరత. దేవునికి తెలుసు ప్రియులారా, మన అవసరత ఏంటో ఆయనకు తెలుసు. మన అవసరత గురించి ఆయన మాట్లాడుతున్నారు. అవసరమైనది ఒకటే, ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినటం, దేవుని దగ్గర మన జీవితాన్ని సరి చేసుకోవటం, దేవుని దగ్గర మనం రక్షణ మార్మనసు పొందవలసిన జీవితం. జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని. ఆయన అంటున్నాడు అవసరమైనది ఒక్కటే అని రాయబడింది. అవును, అవసరమైనది ఒకటే. 42వ చరణాన్ని మనం చూస్తే, మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అని రాయబడింది. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మరియా నీ సహోదరి ఉత్తమైన దానిని, విలువైన దానిని, ఉపయోగకరమైన దానిని, తన జీవితాన్ని మార్చగలిగిన వాక్యాన్ని, తన జీవితానికి అవసరమైన వాక్యాన్ని, తన జీవితంలో ఏదైతే వింటే ఆమె జీవితం కట్టబడుద్దో ఉత్తమైన దానిని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం. దానిని ఎంచుకుంది ఆమె. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్తాడు. మరియతో అంటున్నాడు, మార్తతో అంటున్నాడు, మరియా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్తున్నాడు. ప్రియులారా, ఉత్తమైన దానిని యోహాను సువార్త 5:24 వచనంలో ఒక మాట మనకు కనబడి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ చరణంలో రాయబడిన మాట, నా మాట విని
నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబడింది. ఎంత చక్కనైన మాట. ఉత్తమైనది ఏంటంటే, విలువైనది ఏంటంటే 42వ వచనంలో రాయబడిన మాట. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు. యోహాను సువార్త 24వ వచనంలో రాయబడిన మాట. నా మాట విని, దేవుని మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నేను పంపిన నా కుమారుని యొక్క మాట యందు విశ్వాసం కలిగి ఉండాలి. అక్కడ రాయబడిన మాట అది. కలిగి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏ జీవం అంట? నిత్య జీవము గలవాడు. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులైన మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులమైన, సేవకులమైన, పరిచారకులమైన ఎవరైనా సరే దేవుని అంగీకరించిన వారు అందరికీ ఒకటే. ఏమంటున్నాడంటే, నా మాట వినాలి. నేను ఏది నీతో మాట్లాడాలనుకున్నానో, నీకు ఏది అవసరమైన దాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నానో నా మాట వినాలి. అప్పుడు ఏమొద్దంటే నిత్య జీవం గలవాడుగా అవుతావు నీవు. ఇక్కడ జీవించడం కాదు, నిత్య జీవులు కూడా జీవిస్తావు నీవు. ఈ లోకములో జీవించడమే కాదు, నిత్య జీవంలో కూడా నువ్వు జీవించగలిగిన శక్తిని ఈ భూలోకం పైన వాక్యం ద్వారా నీ మనసులో స్థిరపరచుకోవాలి అని రాయబడింది. అంటే ఏమంటున్నాడంటే, ఇంకో మాట ఏమంటే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, ఈ లోకములో చీకటి మరణానికి సాదృశ్యం, చీకటి అపవాదికి సాదృశ్యం. చీకటిలో కాకుండా మరణాశయములోకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడంట? జీవములోనికి దాటి ఉన్నాడు. జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియులారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవములోనికి దాటాలని దేవుని యొక్క ఉద్దేశాలు. జీవములో దేవుని ఎదుట కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు, మరియా ఉత్తమైన దానిని ఎంచుకున్నది. మరి ఈరోజు మనం ఏమి ఎంచుకున్నాం? ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నాం? అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూద్దాం. ఉత్తమైన దానిని గురించి కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 17వ అధ్యాయం, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ చరణాన్ని మనం చదువుకుందాం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేయాలి. మనము దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేసేవారిగా, ఆయన ముఖాన్ని చూసేవారిగా, ఆయన యొక్క రూపాన్ని ప్రార్థన ద్వారా చూసేవారిగా మనం ఉండాలి. ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. మనము చేసే ప్రార్థన ఆయన సన్నిధానము చేర్చబడాలి. అలాంటి విశ్వాసమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అట్టి కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు పాదాల దగ్గర కూర్చుంటే నీకు మేలు. ఈ యొక్క వాక్య భాగము, యేసు పాదాల దగ్గర కూర్చుంటే నీకు మేలు. అవును, అలాంటి మేలు నువ్వు అనుభవించాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నా తండ్రిని మీరు ఇచ్చినటువంటి వాక్యం, మీ వాక్యాన్ని చదవటానికి, మీ వాక్యానికి ప్రభా నా తండ్రి మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు. ప్రభా నా తండ్రి, మార్తా మరియా వారి ఇరువురి జీవితాల్లో ఏమై ఉందో, ఎలాగైందో, దేనికోసం ఉన్నారు, దేనిని సంపాదించుకున్నారు, దేనిని సంపాదించుకోలేక కూలిపోయారు, ప్రభా మీరు చక్కగా వివరించి మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము నీతిమంతులుగా మార్చబడాలంటే నీ నోటి నుంచి మాకు బయలుపరచబడిన వాక్యము ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రార్థన ద్వారా నీ ముఖ దర్శనాన్ని చూసి వారుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. అవసరమైనది, ఉత్తమైన దానిని సాధించి సంపాదించుకునే కృప మా అందరికీ మీరు దయచేయండి. మా శ్రోతలకు, మా బిడ్డలకు, ప్రభా విశ్వాస సంఘాలకు, అనేకమైన
సంఘాలకు, అనేకమైన సేవకులకు, విశ్వాసులకు ప్రభా మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. నీ కృపల మమ్మల్ని మా పరిచర్లను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ యేసయ్య దైవమైన నామలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడైండు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వాక్యం విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను.